హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆ కృష్ణయ్య దయ వల్ల మేమందరం బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ కృష్ణయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమికి మీ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళతో బాగా సందడిగా గడిపారండి. ఆ రోజు మీరు ఏమేం ప్రసాదాలు చేశారు? నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే నేను కూడా మా మనవడిని చిన్ని కృష్ణయ్యగా రెడీ చేసి మురిసిపోయానండి. అయితే దానికి ముందు మేము చేసుకున్న ఏర్పాట్లు, పడ్డ పాట్లు, వాళ్ళ స్కూల్లో పిల్లల సందడి, తర్వాత వర్క్‌షాప్‌లో నా బిజీ పనులు ఇవన్నీ కూడా ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం? అయితే వ్లాగ్‌లోకెళ్ళే ముందు మా మన్విత్ కృష్ణయ్యగా ఎలా ఉన్నాడో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అదేవిధంగా ఆ రోజు నేను కట్టుకున్న శారీ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం అండి? వ్లాగ్‌లోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి మరి. అన్నయ్యలాగా అలంకరిద్దామని చెప్పి ముందే కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకొచ్చామండి. అయితే వీడేమన్నా వాళ్ళ అన్నయ్య ఫొటోస్ చూసి, లేదు నాకు కూడా కృష్ణయ్యలాగా మేకప్ ఏయించండి, అన్నయ్యకి ఏయించారు కదా! నా పేరులోనే కృష్ణయ్య అనుంటే నాకు అట్లాగే చేపిచ్చాల్సిందే అని గొడవ చేశాడండి. వాళ్ళ అన్న జయంతి కూడా అంతే. లేదు తమ్ముడికి అప్పుడు నాకేపిచ్చినట్టు ఏపిద్దాం అమ్మా అని అంటేను సరేనని చెప్పి సురభి వాళ్ళ సంస్థ ఉందండి గుంటూరులో. చాలా బాగా మేకప్ చేస్తారు. ఎంత కష్టమైనా ఇష్టమైన పనైతే అసలు కష్టం అనిపించదు గదండీ! అంత మేకప్ చేస్తున్నా గాని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా ఏయించుకున్నాడండి. వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఎన్ని రకాలుంటాయో! చాలా రకాలుంటాయండి. అంటే కూచిపూడి డాన్సర్‌లకు సంబంధించి అట్లా అన్ని వెరైటీలుంటాయండి. కళ్ళకి కాటు పెడుతుంటే ఏమైద్దో అని అనుకున్నాను. కానీ కృష్ణయ్యకనేసరికి అంత మేకప్ లేనిదే ఆ కృష్ణయ్య లుక్ రాదు గదండీ! మేకప్ మాత్రం ఎయ్యాల్సొచ్చింది. బాగా ఇష్టంగా ఏయించుకున్నాడండి. తనకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే బాగా ఏయించుకున్నాడు. చూసారా? ఎంత నీట్‌గా ఏపిచ్చుకుంటున్నాడో. ఆ కళ్ళు చూడండి ఎంత విశాలంగా కనపడుతున్నాయో కళ్ళకి కాటుక పెట్టేసరికి. ఇంక వాళ్ళ అన్నయ్య దగ్గరుండి మేకప్ జేయించాడు. ఇటువంటి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడండి వాళ్ళకి మంచి గిరాకీ అండి. ఈ ఇట్లా ఈ గెటప్ ఏసినందుకు డ్రెస్ అయితే 600 తీసుకున్నారు ఒక రోజుకి. మేకప్‌తో కలిపైతే 800 అండి. చూడండి కాళ్ళకి పారాణి పెడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో కాళ్ళు. అయితే పొరుగుళ్ళ నుంచి గూడా వచ్చారు. ఇట్లా తీసుకొని ఆర్టీసీకేయటము, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళున్నారనుకోండి, వాళ్ళ ద్వారా అట్లా వాళ్ళకి పంపించటం అట్లా జేశారు. వాళ్ళ అన్న చూడండి దగ్గరుండి ఎంత బాగా జేస్తున్నాడో. ఏదైనా మనం అమ్మమ్మలు, నాయనమ్మలయ్యాక మన పిల్లల కంటే గూడా అసల కంటే కొసర ముద్దని జెప్పి మనోళ్ళకి, వీళ్ళకి ఇట్లా చేపిచ్చటం భలే ఇష్టపడతాం గదా! వాళ్ళ అన్నయ్య బాగా రెడీ జేశాడండి. ఇక వర్క్ షాప్ దగ్గర తీసుకొస్తే, ఇక నేను గూడా స్కూలుకి ఎళ్ళాలి అని జెప్పి, నేను గూడా రెడీ అయి ఉన్నాను. కొంచెం చేంజ్‌లుంటే అవి చేస్తున్నాననమాట. మా మన్విత్ కృష్ణయ్యగా ఎలా ఉన్నాడో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అదే విధంగా ఆ రోజు నేను కట్టుకున్న శారీ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇది పండగకి ముందు ఎప్పుడో కొనుక్కున్నానండి. అయితే పండగకి కట్టుకున్నాననమాట. ఆ కాంబినేషన్ నేనెప్పుడూ ట్రై చేయలేదండి. బావుందా? అదేంటంటే వంకాయ కలర్‌కి ఆరెంజ్ కలరు బార్డరొచ్చిందండి. అయితే ఇప్పుడు ఆరెంజ్ మంచి ట్రెండింగ్‌లో ఉంది గదండీ! నాకైతే కట్టుకుంటే బానే ఉందనిపిచ్చింది. మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అయితే కృష్ణయ్య గెటప్ ఏయించుకొని రావటం నాకు ఎంత సంబరంగా ఉంటదోనండి. అంతలోకి మా అల్లుడు గారు కూడా వచ్చారు స్కూలుకి తీసుకెళ్ళాలని. ఎప్పుడు గూడా ఈ గెటప్ ఏసిన తర్వాత వెన్న తినిపించటం నాకు అలవాటండి. వెన్న పెడుతుంటే నాకొద్దు, వద్దని మొండికేస్తుంటే మా అల్లుడు గారు గూడా "తినాలి కృష్ణ ఇవి నువ్వు వెన్నపూస తినాలి ఈరోజు" అని జెప్పి పెట్టిచ్చారండి. ఎలాగోలా బలవంతంగా పెట్టాము. ఇక స్కూలుకి తీసుకెళ్ళామనమాట. స్కూలోళ్ళు గూడా పండగలు బాగా సెలబ్రేట్ చేస్తన్నారండి. అంటే ఎనకంటే బాగా మా వీధిలో ఉట్టి ఏర్పాటు జేయటం, ఉట్టి కొట్టటం ఇలాంటివన్నీ మేము చిన్నప్పుడు బాగా చాలా చాలా బాగా ఎంజాయ్ జేసేవాళ్ళం. మీకు గూడా గుర్తే ఉండుంటది. నా జనరేషన్‌లో బా చేసేవాళ్ళం గదండీ!
కాకపోతే ఇది పోకుండా ట్రెడిషనల్ అది స్కూల్ వరకు పరిమితమైనా గాని ప్రతి స్కూల్‌లో గూడా ఇటువంటి పరిచయం జేస్తన్నారండి పిల్లలకి. ఆ ట్రెడిషనల్ ఇయి పోకుండా అలవాటు చేయటం నాకు చాలా బాగా నచ్చింది. కాపోతే అమ్మలకు మాత్రం పెద్ద టాస్కేనండి. పిల్లలు చిన్నవాళ్ళయినప్పుడు వాళ్ళ చేత డాన్స్‌లేపిచ్చాలి, ప్రాక్టీస్ చేపిచ్చాలి. కొంచెం రిస్క్‌తో కూడిన వ్యవహారాలే. చూస్తున్నా యమునా తీరం కన్నుల చూస్తున్నా గీతా అయితే మా మన్వి పక్కన ఉన్న గోపికమ్మ మాత్రం చాలా బాగా చేసిందండి. ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ గాని, డాన్స్ గాని చాలా బాగా చేసింది. మా మన్విత్ గూడా ఇష్టంగా ఎంచుకున్నాడు కదండీ! డాన్స్ అది గూడా చాలా బాగా చేశాడు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్‌కి తీసుకెళ్ళి నాకు చూపిచ్చాడండి. తన చైర్ గూడా చూపిచ్చాడు. నాకు యెల్లో కలర్ ఇష్టమని, అమ్మమ్మ నాది యెల్లో చైర్ అని చెప్పాడు. ఇక కొంతమంది మదర్స్‌లో ఫ్రెండ్స్ వాళ్ళ మదర్సు నా సబ్‌స్క్రైబర్స్ అంటండి. కొంతమంది ఫోటోలు దిగారు. అందరినైతే కవర్ చేయలేకపోయాను నేను. అయితే ఉట్టి కొట్టే కార్యక్రమం గూడా ఏర్పాటు జేశారండి. అందరూ ఉట్టి కొట్టారు. మా మన్విత్ గూడా కొట్టాడండి. కాకపోతే అందరికి చాక్లెట్‌లు అవన్నీ దొరికినియి. అంటే ఆ ఉట్టిలో చాక్లెట్‌లు అవన్నీ పెట్టారనమాట. మా మన్విత్‌కి మాత్రం కాయిన్స్ దొరికినియండి. 2 కాయిన్స్ దొరికినియి. చాక్లెట్‌లయితే దొరకలేదంట. బొంగమూతి పెట్టాడు. అయితే చాలా ఆనందంగా జరిగిందండి ఆ కార్యక్రమం మాత్రం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మా పెద్ద మనవడప్పుడు గూడా నేను స్కూలుకి తీసుకెళ్ళి నా చేతులతో నేనే స్వయంగా అక్కడ పార్టిసిపేట్ చేసొచ్చాను. అట్లాగే ఈ మన్వితకి గూడానండి. వచ్చిన తర్వాత మేకప్ తీయటం మాత్రం పెద్ద టాస్కేనండి. మనది హెయిర్ ఆయిల్ ఉంది గదా! అంతా వనమూలికలతో కలిసిన హెయిర్ ఆయిలు కొబ్బరి నూనెతో ఫేస్‌కి ఉన్న మేకప్ అంతా నీట్‌గా తుడిచేశాను. తనకిష్టమైన గెటప్ కాబట్టండి చాలా సేపు ఉంచుకున్నాడు పాపం అప్పటికి గూడాను. ఇక వచ్చాక గూడా కాసేపు ఉంచుకుంటానంటాడు మేకప్. నాకేమన్నా భయమేస్తూ ఉందనమాట. కళ్ళు మంటలు పుడతాయేమో, కళ్ళకెట్లా మేకప్ ఏసారు గదా! వద్దు నాన్న తీసేస్తానని జెప్పి హెయిర్ ఆయిలు పెట్టి బాగా క్లీన్ జేశానండి. అయితే కొబ్బరి నూనెతో మనం మేకప్పు తీస్తే ఎంటనే పోయిద్దండి. చాలా ఈజీ అనమాట. తర్వాత స్నానం జేశాడు. ఇక మన్విత్‌కి ఫ్రెండ్స్‌తో ఆడుకునే టైం అయిందండి. షటిల్ బ్యాట్లు కొత్తయి కొనుక్కున్నానని జెప్పి చూపిస్తున్నాడు. ఎంతయింది నాన్న అంటే ఉన్న అంకెలన్నీ జెప్పేస్తున్నాడండి. అంత అయినియని. అవునా? ఇదెంత? 200 ఇది 200 ఇదో? 400 ఇదే 400 పెద్దది కావాలి. అవునా? ఏది కాస్ట్ అవుతుందా? 1200 అంట ఇది. 28 28 29 1 0 0 0 0 1200 ఇంకా తను ఆటలకెళ్ళిపోయిన తర్వాత నా డ్యూటీలో నేను జాయిన్ అయ్యానండి. మనం డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు మన దగ్గర బాగా ఫేమస్ అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ తరిగి పెడుతున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం దోరగా వేయించుకొని, బెల్లంతో కలిపి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు తయారు చేసామండి. అట్లాగే అన్నీ కూడాను ఆహ్, హ్మ్, మన ఐటెమ్స్ చాలా ఎక్కువ గదండీ! మనం సేల్ చేసేవి. అవన్నీ గూడా ఆర్డర్ మీద చేసి ఇస్తామనమాట. అందువల్లండి మనకి ప్రతిరోజు పని ఉంటూనే ఉంటుందండి. ఏదో ఒక ఐటెము ఎక్కువ చేసేసి పక్కన పెట్టేయటం అట్లా కాదు. మనకి ఈరోజు 20 కేజీలు కజ్జికాయల ఆర్డర్ వచ్చింది అంటే చేస్తామండి. అలాగే ఒక్క కేజీ ఆర్డర్ ఉన్నా గాని చేసి పంపిస్తామనమాట. అలాగే డ్రై ఫ్రూట్ చెక్కీ అని, ఇక ఆకుకూరలైతే అసలు చెప్పనక్కర్లేదండి. ఆకుకూరలు, పేస్టులు అవన్నీ గూడా పంపిస్తూ ఉంటాం గదా! అబ్రాయిడ్స్ అయన్నీ. ఆకుకూరలు గూడా పెద్ద పనండి. బాగా శుభ్రంగా కడగాలి. అంటే పురుగు మందులు అవి కొట్టనియ్యే సాధ్యమైనంత వరకు తెప్పిస్తామండి మనము. ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి వాక్కాయల పచ్చడి సీజన్ గదా! ఈ వాక్కాయలు గూడా బాగా ఆర్డర్ పెట్టుకొని ఉంటారు పచ్చళ్ళు. ఈ వాక్కాయ పచ్చడి చేస్తూ ఉంటామనమాట. అయితేనండి ఈ వాక్కాయలతో చెర్రీస్ చేస్తారండి. వాక్కాయ చెర్రీస్. అది మీకు
చూపిచ్చాలి అమ్మ మీరు చేశానని కామెంట్స్‌లో అడిగితే కనుక తప్పకుండా చేసి చూపిస్తానండి. సరేనా? పచ్చడి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేతి మడత కాజా ఇవి గూడా చాలా బావుంటాయి. నేతి బాదుషా మరలా అండి కొబ్బరి లౌజని, కొబ్బరి అలాగే కొబ్బరి బూరెలు, సజ్జ బూరెలు ఒక పక్క ఈ వంటలు ప్రిపరేషన్ జరుగుతూ ఉంటే, నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి అనుకునే మన సబ్‌స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. ఆర్డర్స్ ఇస్తూ ఉంటారండి. లోకల్ వాళ్ళకి ఎక్కువగా కూడా మనం ర్యాపిడో ద్వారా అలాగే పంపిస్తూ ఉంటాము. ఇట్లా నన్ను కలవాలనుకోని, లేదు వచ్చి తీసుకొనెళ్ళాలనుకునేవాళ్ళు, వాళ్ళందరూ గూడా వస్తూ ఉంటారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుతూ రోజంతా బాగా బిజీగా ఉంటుందండి మనకి. నాకు అలాగే ప్రతిరోజు గూడా 9 వరకు నేను వర్క్‌షాప్ దగ్గరే ఉంటానండి. ఉదయం 9 గంటలకొస్తే నైట్ 9 వరకు వర్క్‌షాప్ దగ్గరే ఉంటాను. ఇక మనకి రైతులు సరుకులు తీసుకొచ్చి ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. నల్లేరు తీసుకొచ్చారండి. ఈ నల్లేరొచ్చేసరికి బాగా పొద్దుపోయింది. పొద్దుపోయి తీసుకొచ్చారనమాట. ఇంకా సరేలే పాడవకుండా ఉండటానికి ముందు ఆరబోసాము ఫ్యాన్ కింద. ఇక తెల్లారి మరలా శుభ్రంగా కడిగి, ఎండలో ఎండబెట్టి అది రెడీ జెయ్యాలండి. చాలామంది నల్లేరు కారము, నల్లేరు పౌడర్ గూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటుంటారు. ఇక వాళ్ళ కోసం ఈ నల్లేరు రెడీ జేయాలనమాట. మరలా రేపంతా గూడా బిజీగానే ఉంటుందండి. ప్రతిరోజు బిజీనే. ఈ బిజీలో నేనుంటే మా వాళ్ళు కజ్జికాయలు, డ్రై ఫ్రూట్ కజ్జికాయల గురించి ఒక షాట్ తీసుకోవాలి. మీరు టేస్టింగ్ సెషన్ చేయండి అనంటే ఇంకా టేస్ట్ చేస్తూ ఉన్నానండి. అసలు అసలెంత బావున్నాయోనండి కజ్జికాయలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఊరికే టైమ్ పాస్‌కి అట్లా కాసేపు వచ్చి ఎళ్ళటం అలా కాదండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేనిక్కడే ఉంటాననమాట వర్క్‌షాప్ దగ్గరే. పని జేస్తూనే ఉంటాను. ఇదేనండి ప్రతిరోజు నాకుండే బిజీనే ఇది. మీరు ఎప్పుడైనా గానీ కావాలి అనుకుంటే నంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద. మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మా మనిట్ కృష్ణ కృష్ణయ్య గెటప్పు ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. సరేనా? ఉంటానండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.